కొన్నిసార్లు మన డే అంతా వేస్ట్ అయిపోతుంది. సో రేపటి నుంచి ఎలా అయినా ఆ డేని ప్రాపర్ గా యూటిలైజ్ చేయాలి అనుకుంటాం, కానీ ఆ నెక్స్ట్ డేని ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేస్తాం. ఇలా మీలో చాలా మందికి జరుగుండొచ్చు, కానీ దీని వెనకాల ఉన్న సైకలాజికల్ రీజన్ ఏంటో మీకు తెలుసా? మీ బ్రెయిన్ ఒక ప్యాటర్న్ ని రికగ్నైజ్ చేసి అదే ప్యాటర్న్ లో రన్ అవ్వడానికి ట్రై చేస్తా ఉంటది. మీరు ఇన్ని డేస్ గనక టైం పాస్ చేస్తూ ఉంటే రేపు కూడా మీరు టైం పాస్ చేసేలాగానే మీ బ్రెయిన్ ప్రొవోక్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు మీ బ్రెయిన్ తో రేపటి నుంచి నేను కంప్లీట్ గా మారిపోవాలి, ఉన్న టైం అంతా యూటిలైజ్ చేసుకోవాలి అని అంటున్నారో, వెంటనే మీ బ్రెయిన్ ఇంతకు ముందు కంటిన్యూ అవుతున్న ప్యాటర్న్ ని క్యారీ ఫార్వర్డ్ చేయలేమేమో అని ఈ కొత్త సెంటెన్సెస్ ని ఒక థ్రెట్ లాగా తీసుకుంటది. సో ఈ సైకలాజికల్ ట్రాప్ నుంచి బయటకు రావాలంటే గ్రాడ్యువల్ గా మీరు చేయాలనుకున్నది చేయడం చాలా చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, రేపటి నుంచి నేను డేని యూటిలైజ్ చేయాలి అనుకుంటే రేపు ఓన్లీ ఒక 2 hours మాత్రమే యూటిలైజ్ చేయండి. మిగతా టైం ఇంతకు ముందు ఎలా ఉన్నారో అలానే ఉండండి. ఆ తర్వాత రోజు 3 hours, ఆ తర్వాత 4 hours. ఇలా గ్రాడ్యువల్ గా మీరు వర్క్ చేస్తే మీ బ్రెయిన్ ఈ ప్యాటర్న్ ని రికగ్నైజ్ చేసి దీన్నే మళ్ళీ చేసేలాగా ప్రొవోక్ చేస్తుంది.